మాదిగలకే కాకుండా సమాజంలో వెనుకబడిన జాతులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండగా ఉంటుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. పట్టణంలోని బోసు రోడ్డులో భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయాన్ని తెనాలిలో ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. మూతికి ముంత మొలకు తాటాకు స్థాయి నుంచి చట్టసభల్లో మాట్లాడే అవకాశం కల్పించిన భారత రాజ్యాంగం అంటే తమకు గౌరవమని, అలాంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఇస్తున్న తీర్పులు సరైనవి కావని తెలిపారు. జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని, ఈ కార్యాలయం మాదిగలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగ, రాష్ట్ర మాదిగ లీగల్ సెల్ కన్వీనర్ చిలువూరు నాగరాజు మాదిగ, జిల్లా ఇన్ఛార్జ్ కొమరాల శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, సౌపాటి కిరణ్, ఎల్లమాటి నాని, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అకుంఠిత దీక్షా పరిపాలనా దక్షుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా తెనాలి ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్ మాసం మహనీయుల మాసం. ఏప్రిల్ 5 జగజీవన్ రామ్ గారి జయంతి, 11 పూలే జయంతి, 14 భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ 3 జయంతులు ఏప్రిల్ మాసంలో రావడం హర్షించదగ్గ పరిణామం. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ జిల్లా కార్యాలయాన్ని తమ్ముడు జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో ఈ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను, నాతో పాటు ధర్మన్న, విజయ్ కుమారు, నాగరాజు, అదేవిధంగా మా గౌరవనీయులు పెద్దలన్న చిలుక కిరణన్న, సౌపాటి కిరణన్న అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మేము ఈ కార్యాలయానికి వచ్చేటువంటి బాధితులకు అండగా నిలబడే దగ్గర సమస్య మీద వచ్చినటువంటి కష్టంలో ఉండబడిన వాళ్ళు, బాధలో ఉండబడిన వాళ్ళు ఎంఆర్పీఎస్ కార్యాలయానికి వస్తే ఆ కార్యాలయం వాళ్ళకి అండగా నిలబడాలి. ఇదిగో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆఫీస్కి వెళ్తే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయానికి వెళ్తే ఆ సమస్యను పరిష్కరించడం కోసం మా మాదిగ నాయకత్వం, మా మాదికుల నాయకులు సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి, మీరు ప్రజల మీద పెట్టుకోబడినటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ దినదినం ప్రవర్ధమానం చెంది ఈ ప్రాంతంలో ఉండబడిన మాదిగల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నినదించాలని చెప్పని, పోరాడాలని చెప్పని ఈ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి తమ్ముడు నాగరాజుకి ఆయనకి సలహా సూచన చేస్తూ భవిష్యత్తులో ఈ కార్యాలయాన్ని మరింత విస్తరించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్న నాయకత్వంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ తెనాలి పట్టణంలో గాంధీ చౌక్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయం ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్న ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ రిబ్బన్ కటింగ్ చేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఏ సమస్య, ఏ కష్టం వచ్చినా కూడా ఒక మాదిగనే కాదు అన్ని కుల సంఘాలకి కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఈ ఆఫీస్ అందరికీ పనిచేస్తుంది. అది ఊసురుపాటి బ్రహ్మయ్య అన్న నాయకత్వంలో అన్ని దళితుల సంఘాలు అందరికీ కూడా మీ అందరికీ అండగా ఉంటుంది. ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్న నాయకత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.